ఆత్మ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 1:80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఇక్కడ ఆత్మలో బలము పొందడాన్ని గురించి లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అనేక మంది ధన సంపదలో అభివృద్ధి పొందుచున్నారే కానీ ఆత్మలో వారు బలహీనులుగా ఉండడం నేను చూస్తూ ఉన్నాను. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు అలా లేరు. దేవుడు ఆయనను ధన సంపదలతో ఆశీర్వదించినప్పటికీ కూడా అవి ఆయన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచలేదు. ఆ విషయంలో మనము గొప్ప అపాయంలో ఉన్నట్లు గుర్తించాలి. ఈ రకపు ప్రజలు తగిన వర్తమానము నా దగ్గర లేదే అని కొన్నిసార్లు తలంచుకుంటాను. కొంతమంది పాశ్చాత్య దేశస్థులు లోకాశ, శరీరాశలతో నింపబడి దేవుని గూర్చి తలంచలేకపోవడం చేత వారికి తగిన వర్తమానము నా దగ్గర లేదే అని దుఃఖిస్తూ ఉంటాను. దీనిని బట్టి నా ఆత్మ అంత బలంగా లేదని అర్థమవుతుంది. ఆత్మలో బలంగా ఎదగడానికి ఈ సంఘములో నాకు ఎంతో అవకాశం ఉంది. దేవుని వాక్యము తిరిగి తిరిగి ఇవ్వబడుచుండడం వల్ల అన్ని రకాల ప్రజలకు వర్తమానమునివ్వగలిగిన వాడిగా ఉండవలసి ఉంది. లోకరీతిగాను శరీర రీతిగాను దేవుడు దీవిస్తే ఇంకా సుఖం కొరకు ఆశపడే తత్వం కలిగి ఉండడం విచారకరం. వస్తు సామాగ్రిని పేర్చుకోవడం ద్వారా ఆత్మీయ బలహీనత మాత్రమే కలుగుతుంది. మన సంఘము బలహీనమవడం చూసి కొన్నిసార్లు నేను చాలా విచారపడుతూ ఉంటాను. సాధు సుందర్ సింగ్ గారి లాగు దేవుని విషయాలను లోతుగా పరిశీలించి పరలోక వీధులలో నడిచి మరలా తమ శరీరానికి తిరిగి వచ్చే వారితో మన సహవాసం ఉండవలసి ఉంది. మన బాధ్యతలు ఎక్కువైన కొలది ఆత్మలో బలహీనత కనిపిస్తుంది. లేదు, బాధ్యతలు పెరిగినప్పుడు మన ఆత్మీయ బలం కూడా పెరగాలి. కానీ క్రైస్తవులు స్వశక్తితో క్రైస్తవులుగా మాత్రమే జీవిస్తూ ఆత్మీయ శక్తి లేనివారుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి బాధ్యతలు పెరిగినప్పుడు ఆత్మీయ బలము, విశ్వాసము తగ్గిపోతూ ఉన్నాయి. మనము స్వశక్తితో ఆత్మీయ కార్యాలు చేయలేము. మనము దేవునితో ఎలా మాట్లాడుతూ ఉన్నాము, ఎంతగా దేవునితో నడుస్తూ ఉన్నాము, శోధనను ఎదుర్కొన్నప్పుడు మనము ఎంత శక్తిని కలిగి ఉన్నాము, ఇతరులకు దీవెనకరమైన మాటలు ఎన్ని మాట్లాడుతూ ఉన్నాము. ఇది మన ఆత్మీయ బలాన్ని సూచించే గుర్తులు. దేవునితో కలిసి నడిచే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.